వీటీవీ ప్రైమ్ కి స్వాగతం. తిరుమలలో గోవులు చనిపోవటం మీద కొన్ని రోజులుగా వివాదం జరుగుతూ ఉంది. పరస్పరం ఒకరికొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే మాజీ చైర్మన్ అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి పంపించిన ఆయన పోస్ట్ చేసినటువంటి ఫొటోస్ మార్ఫింగ్ ఫొటోస్ అని చెప్పని దానికి కౌంటర్గా ఈవో చైర్మన్ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ స్థాయిలో వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తున్నారు. అయితే దానికి మళ్ళీ ఇటు నుంచి కూడా కౌంటర్ వస్తుంది. ఇదంతా చూసుకున్నట్టయితే సరే వీటి మీద ఎవరి వ్యాఖ్యలు వాళ్ళు చేశారు, ఎవరి వ్యాఖ్యానాలు వాళ్ళు చేశారు. ఇందులో ప్రధానంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ముందు అసలు అదంతా కూడా బోగస్ అలాంటిది ఏమీ జరగలేదని చెప్పినటువంటి ఈవో తర్వాత వారి సమయంలో కూడా ఇదిగో ఇలా జరిగిందని చెప్పని ఏదో ప్రజెంటేషన్ ఏదో చేసి ఆ తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే గోవులు చనిపోతూ ఉంటాయి, ఈ నెలకు ఒక 15 కూడా చనిపోవచ్చు, గతంలో కూడా చనిపోయాయి, ఇప్పుడు కూడా చనిపోతున్నాయి అని చెప్పినటువంటి తీరు చూస్తే ఎంత అంటే సనాతన ధర్మాన్ని నిజంగా మనసా వాచ ఆచరించేటువంటి వాళ్ళ యొక్క భావాలు ఎలా ఉంటాయి అనేటువంటిది మాట్లాడదాం. అదేవిధంగా సాక్షాత్తు చైర్మన్ ఒక మీడియా బ్యారను తర్వాత ఇప్పుడు టీటీడీకి చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు ఆయన మాట్లాడినటువంటి తీరు ఏంటంటే వయసు వచ్చిన తర్వాత లేకపోతే ఏజ్ వచ్చిన తర్వాత చనిపోతారు, మనుషులు చనిపోవట్లేదా అని ఆయన మాట్లాడినటువంటి తీరు. సో ఇక చంద్రబాబు నాయుడు గారు ఎక్కసక్కాలాడుతూ ఆయన మాట్లాడినటువంటి తీరు. గోశాలలో పశువులు చనిపోకపోయినా గోశాలలో పశువులు చనిపోయాయి. లాజికల్గా కూడా మనం ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని నేను ఇక్కడ హైలైట్ చేయదలుచుకున్నా. ఈవో చెప్పినటువంటి అంశాల్లో ఒక లాజికల్ పాయింట్ని నేను ప్రజెంట్ చేస్తా. దానికంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే చైర్మన్ చెప్పినటువంటి మాట చూసుకున్నట్లయితే ఆయన ఏమంటాడు, మనుషులు చచ్చిపోతున్నారు, గోవులు కూడా చనిపోవా అని అంటాడు. ఇక్కడ మనుషులు చనిపోవటం ఈ మొత్తం కూడా ఈ భూప్రపంచంలో మనిషి ప్రాణం అనేటువంటిది చాలా విలువైంది. కానీ సనాతన ధర్మం చెప్తున్నది ఒక్కసారి కనుక వీళ్ళు ఆలోచించుకుంటే అందులో ఎసెన్స్ని కనుక జీర్ణం చేసుకుంటే అంత కేర్లెస్గా ఆయన మాట్లాడు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణ్యేభ్య శుభం భవతు అని సంధ్యావందనంలో ప్రవరలో చెప్పి తన పేరు ముందు వచ్చినటువంటి సమయంలో 2 చెవులు కూడా మూసుకొని ఆయా దేవతలకి నమస్కరిస్తారు. అదేవిధంగా పెద్దలకి గురువులకి కూడా నమస్కరిస్తారు. ఇందులో కనీసం తల్లిదండ్రుల యొక్క పేర్లు కూడా ముందు రావు, ఆ వంశానికి మూల పురుషులైన ఋషుల పేర్లు చెప్పుకుంటారు. ఇది సనాతన సంప్రదాయం. అయితే చతుస్సాగర పర్యంతం అంటే 4 సముద్రాల వరకు ఉన్న భూమిలో ఉండే గోబ్రాహ్మణేభ్య గోవులకు బ్రాహ్మణులకు శుభం భవతు శుభం కలుగుగాక. ఇక్కడ బ్రాహ్మణులు అంటే మళ్ళీ ఇంకో ఇది చెప్పుకుందాం, మళ్ళీ పైకి మాట్లాడలేకపోయినా వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ బ్రాహ్మణ అంటే బ్రాహ్మిన్స్ అంటే క్యాస్ట్ అని కాదు, ఇక్కడ కొంచెం ఓపికగా జాగ్రత్తగా వినాలి. గోబ్రాహ్మణేభ్య గోవులకు బ్రాహ్మణులకు శుభం భవతు శుభం కలుగుగాక అంటే ధర్మభూమి కర్మభూమి వేదభూమి అయినటువంటి ఈ భరత భూమిలో గోవులకి శుభం కలిగినట్లయితే బ్రాహ్మణులకు శుభం కలిగినట్లయితే మొత్తం యావత్ సమాజం కూడా శుభంగా ఉంటుంది. మనుషులు చనిపోతారు, ఆకస్మికంగా మనుషులు చనిపోయినంత మాత్రంలో దానికి ఏదో జరిగిపోతుందో అని సనాతన ధర్మం చెప్పడం లేదు. కానీ గోవులు ఆకస్మికంగా కనుక చనిపోతే ఒక పెద్ద కెలామిటీ వస్తుంది అనేటువంటిది సనాతన ధర్మం. ఇక బ్రాహ్మణేభ్య అంటే బ్రాహ్మిన్స్ అంటే బ్రాహ్మణుడు అంటే ఒక కులంలో ఉన్నటువంటి వాళ్ళని కాదు. జన్మనా జాయతే శూద్ర కర్మణా జాయతే ద్విజ వేద పాఠంతు విప్రాణం బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణ. దీన్నే జన్మనా జాయతే శూద్ర కర్మణా ద్విజవర్త వేద పాఠీతు బ్రాహ్మణ బ్రహ్మ జ్ఞానీతు బ్రాహ్మణ అనేది కూడా కొంచెం ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్లో చెప్తారు. ఇది మహాభారతంలో చెప్తున్నటువంటి ఇది. అంటే ఏంటి, ఇక్కడ మొత్తం అందరూ కూడా బై బర్త్ అందరూ కూడా శూద్రులే. అయితే వాళ్ళు కర్మల ద్వారానే ద్విజులు అవుతుంటారు. వేదాలు చదివినటువంటి వాళ్ళు దాన్ని ఆచరించేటువంటి వాళ్ళు బ్రహ్మజ్ఞానీయులు. బ్రహ్మజ్ఞానాన్ని ఎవరైతే ఆకళించుకుంటారో వాళ్ళు బ్రాహ్మిన్స్. అంటే ఆ బ్రహ్మజ్ఞానాన్ని వేదాన్ని
పరమ పవిత్రంగా ప్రచారం చేస్తూ వాటికి సంబంధించి ఒక రిప్రజెంటేటివ్స్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు, గోవులు, వీళ్ళిద్దరూ కూడా సమాజంలో ఆరోగ్యంగా జాగ్రత్తగా ఉంటే ఆ సమాజం పరిడవిల్లుతుంది అనేటువంటిది హిందూ ధర్మం మీరు చెప్పేటువంటి ఈ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అంశం. కానీ మీరేం మాట్లాడుతున్నారు? మనుషులు చనిపోవట్లేదా? ఆవులు కూడా చనిపోతాయి. అంటే ఇక్కడ ఆకస్మికంగా చనిపోయేటువంటి దీన్ని, అది కూడా ఏంటి, పరమ పవిత్రమైన గోపాలుడికి సంబంధించిన గోపాలుడు, గోవుల్ని పాలించేటువంటి ఆ వెంకటేశ్వరుడి యొక్క సన్నిధిలో ఆకస్మికంగా గోవులు చనిపోవటం అనేటువంటిది ఇది ఏ సిగ్నిఫికెన్స్కి సంబంధం? మీరు మాట్లాడేటువంటి భాష ఏంటి? ఈ రెండు కూడా ఇది కాకుండా ఇప్పుడు లాజికల్ పాయింట్కి వస్తున్నాను. ఈ ఈవో అనేటువంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి మీకు ఇక్కడ ఒక ధర్మాన్ని, వేదాన్ని, దానికి రిప్రజెంటేటివ్ చేసేటువంటి వాళ్ళ యొక్క భాష కానీ, భావజాలం కానీ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ చాలా పాజిటివ్ వైబ్స్తో ఉండాలి. వాళ్ళని కీన్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. జస్ట్ సింప్లీ దే ఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది ప్రిజుడియస్ గవర్నమెంట్. ఎగ్జాక్ట్లీ, అబ్సల్యూట్లీ ప్రిజుడియస్ గవర్నమెంట్కి రిప్రజెంటేటివ్స్గా ఉన్నారు తప్ప ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ దేవదేవుడికి ప్రతినిధులుగా మనం పనిచేస్తున్నాం అన్న భావన వాళ్ళ భాషలో కానీ, భావంలో కానీ, వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్లో కానీ ఎక్కడా కనిపించడం లేదు. తర్వాత అసలు ఆ పదవి తీసుకున్నాక ఆ పదవిలో మొత్తం కూడా ఆమూలాగ్రం కూడా కూలంకషంగా దాని గురించి తెలుసుకొని మాట్లాడుతున్నారా? తెలిసి తెలియకుండా అవేవో రెఫరెన్సులు పెట్టుకున్న పేపర్స్ చూసుకుంటా వాళ్ళతో తెప్పించుకొని అప్పటికప్పుడు ప్రిపేర్డ్గా వీళ్ళకి బిఫిటింగ్ రిప్లై ఎలా ఇవ్వాలి, కౌంటర్ పార్టీ ఎలా ఇవ్వాలి అవతల వాళ్ళకి అన్నట్టుగా ఉంది తప్ప దాని మీద ఈ రోజుకి కూడా దాదాపు సంవత్సరం పూర్తిగా వస్తున్న ఒక కమాండ్ లేదని చెప్పడానికి చాలా సింపుల్గా నేను చెప్తున్నాను. తిరుమల తిరుపతిలో ఆవుల కోసం అని చెప్పని 1960 నాటి జంతు సంరక్షణ చట్టం ఏదైతే ఉందో ఆ జంతు సంరక్షణ చట్టం అనేటువంటిది ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆవులకు కూడా వర్తిస్తుంది. అయితే ఆలయాన్ని నిర్వహించే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కూడా గో సంరక్షణకి ఒక ప్రత్యేకమైనటువంటి నామ్స్ ఉన్నాయి. వాళ్ళు గోర సంరక్షణశాల అనేటువంటి దాన్ని నిర్వర్తిస్తున్నారు. దాన్ని ఇక్కడ గో సంరక్షణ చట్టానికి సంబంధించి ముందు ఒక రేఖామాత్రంగా మనం చెప్పుకున్నట్లయితే వాటి పట్ల అంటే మూగజీవాల పట్ల క్రూరత్వంగా ప్రవర్తించటం అనేటువంటిది 1960 నేషనల్ యాక్ట్ ప్రకారంగా దాని మీద అది చాలా అఫెన్సు. అదేవిధంగా ఇక తిరుపతి ప్రాంతానికి సంబంధించి కూడా ఇది వర్తిస్తుందనేది అలా ఉంచినట్లయితే టీటీడీకి ఎస్వి గో సంరక్షణ ట్రస్ట్ అనేటువంటిది ఉంది కదా, ఒక ప్రత్యేక ట్రస్ట్ ఉంది కదా. ఇది దీని ప్రకారంగానే కదా మీరు అందరూ ఇక్కడ చేస్తున్నారు. వందే గోమాతరం అనే ఒక నినాదాన్ని కూడా తీసుకున్నారు మీరు. వందే గోమాతరం అనే నినాదాన్ని వ్యాప్తి చేయాలని చెప్పి కూడా మీరు గతంలో ఒకసారి ప్రకటించి దాని మీద కొంత ఇది చేశారు. ఇక ఈవో చెప్పిన విషయానికి వద్దాం. ఈవో నెలకు ఇంకో 15 చనిపోతాయి, మనిషి చనిపోతాడు ఇంకా అని డాక్టర్లు ఇక హోప్ లేదని చెప్పినా కూడా చివరి వరకు కూడా ప్రాణాలు నిలబెట్టడానికి సాటి మనిషి ప్రయత్నం చేస్తుంటాడు కదా. చనిపోతాడని నువ్వు ముందే ఎలా డిక్లేర్ చేస్తావు? ఇంకొక ఒక 15 సరిపోతాయి, ఫిగర్ కూడా చెప్పేస్తున్నాడు ఆయన, చనిపోతాయని చెప్పినాడు. దాని ఒక చెప్పిన రీజన్ ఇక్కడే మీరు జాగ్రత్తగా గమనించాలి. దీనికి ఖచ్చితంగా ఈవో కూడా నిబద్ధత గనక ఉన్నట్లయితే నేను వేసేటువంటి ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, ఆయన చెప్పిందంటే ఎందుకు చనిపోతాయని చెప్తున్నాడు? ఏజ్డ్గా ఉన్నటువంటివి, ఆరోగ్యం లేనటువంటి వాటిని, వీటన్నిటిని కూడా మాకేంటంటే తీసుకొచ్చి దానం చేస్తుంటారు. ఆ దానం చేయటం వల్ల ఏంటంటే కొన్ని అనారోగ్యంగా ఉంటాయి, కొన్ని ఏమో ఏజ్ అయిపోయి ఉంటాయి. సో అందువల్ల మేము వీటన్నిటినీ కూడా వచ్చిన తర్వాత వాటిని చేస్తుంటామని మాట్లాడుతున్నాడు ఆయన. లాస్ట్ 3 monthsలో 3 నెలల్లో 100 గోవులు చనిపోయాయని చెప్పారు. ఇంకా ఎన్ని చనిపోయాయి అన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 43 గోవులు చనిపోయాయి. పోయిన సంవత్సరం 179 గోవులు చనిపోయాయి. పోయిన సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి 2025లో 43 గోవులు చనిపోయాయి. పోయిన సంవత్సరం అంటే కొంత పీరియడ్ బిఫోర్ జూన్ ఉంది, కొంత పీరియడ్ ఆఫ్టర్ జూన్ ఉంది. సో మొత్తం అంతా 179 గోవులు చనిపోయాయి. యావరేజ్గా
ప్రతి నెల యావరేజ్గా 15 గోవులు చనిపోతాయి. ఎందుకు చనిపోతాయంటే ఈ 15 గోవులు మనము డొనేషన్ మీద తీసుకుంటాము. వీటిలో ఓల్డ్ ఏజ్ ఉంటాయి, ఒట్టిపోయినవి ఉంటాయి, డిసీజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా తీసుకుంటాం. కానీ కొన్ని డిసీజెస్ మాత్రం మనం స్క్రీన్ చేసుకుని సర్టిఫికేట్ తీసుకుని అవి మిగిలిన వాళ్ళకి ఇన్ఫెక్షన్ లేకుండా అవి తీసుకుంటాం. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద మనం గోవులు వచ్చినప్పుడు మనం తీసుకుంటాం. వాటి వల్ల ఎందుకంటే డెత్ రేట్ మామూలుగానే ఎక్కువ ఉంటుంది. ఇదేం కొత్తగా కాదు. లాస్ట్ ఇయర్ కూడా జరిగినాయి, యావరేజ్ జరిగినాయి, ఈసారి కూడా యావరేజ్ జరిగినాయి. అవి గోవులు చనిపోతూ ఉంటాయి. దీంట్లో 15 గోవులు యావరేజ్గా చనిపోతూ అనేది లాస్ట్ ఇయర్ జరిగింది, ఈసారి జరుగుతుంది. అఫ్కోర్స్ ఇంకా తగ్గించడానికి ఏ విధంగా అనేది మేము ప్రయత్నిస్తున్నాము, అది వేరే విషయం. కాకపోతే ఈ డొనేషన్ మీద వచ్చినవి ఓల్డ్ ఏజ్ వలన, అలాగే ఈ డిసీజెస్ వలన, కొన్ని డిసీజెస్ వలన చనిపోతూ ఉంటాయి. అది ఒకటి. కాకపోతే ఇంత తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి, మీ తప్పిదాలని కప్పిపుచ్చుకోవడానికి కౌంటర్ అటాక్ చేస్తున్నారే తప్ప ఎక్కడ ఒక కన్సర్న్ ఉన్నట్టుగా కనిపించడం లేదు. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సరే గత ప్రభుత్వం తప్పులు చేసింది, గత ప్రభుత్వం తప్పులు చేసింది కాబట్టే కదా మీకు పెత్తనం ఇచ్చారు, అధికారం మీకు ఇచ్చారు. మరి మీరేం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తుంటారు. వాళ్ళు ఇన్ని తప్పులు చేశారు, వాళ్ళు ఇది చేశారు, అది చేశారు, అది చెప్తారంటే జరుగుతున్న దాని గురించి మీకు అధికారం ఇచ్చారు, మీరెందుకు తప్పులు చేస్తున్నారు? ఇది కదా చెప్పాల్సింది. కాబట్టి చాలా దుర్మార్గం, అత్యంత పాశవికం, బాధాకరమైనటువంటి విషయం. చనిపోతాయి, మనుషులు చనిపోతున్నారు, గోవులు కూడా చనిపోతాయని చెప్పని నిర్లక్ష్యంగా మాట్లాడటం అనేటువంటిది హిందూ ధర్మం, సనాతన ధర్మం ప్రకారం మాత్రం మహా అపచారం. ఖచ్చితంగా ఇంకొకటి ఏంటంటే, ఈవో చెప్పినటువంటి మాటలు పచ్చి అబద్ధాలు. అన్ని ఆవుల్ని, అనారోగ్యంగా ఉన్న ఆవులు, ఏజ్డ్గా ఉన్నటువంటి ఆవుల్ని మేము తీసుకుంటున్నాం కాబట్టి అవి చనిపోతున్నాయి అనేది పచ్చి అబద్ధం అని చెప్పడానికి ఇప్పుడు మనం ఇందులో ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి న్యూస్ క్లిప్పే దానికి ప్రత్యక్ష సాక్ష్యం. కాబట్టి దానికి మీరు నిబద్ధత, నిజాయితీ ఉంటే సమాధానం చెప్పండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEITV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.